అందరికీ నమస్కారం అండి. నా పేరు అందే నాగ బసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. మాది పెడన స్వగ్రామం బ్రహ్మపురం, వైఎస్ఆర్ కాలనీ. గో రక్షితి రక్షిత. గోవు సకల దేవతా స్వరూపిణి. గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే. ఒక్క గోశాలను కడితే 33 కోట్ల దేవతలకు గుడి కట్టినట్లే. జూలై నెల 5వ తారీఖు సోమవారం 2024లో జరిగినటువంటి సభ ఇది. పెడన హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీ గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానమునందు కృష్ణా జిల్లా పెడన గ్రామం నందు నిర్వహించిన సభ ఇది. పెదముత్తేవి శ్రీ కృష్ణాశ్రమం మహాపీఠాధిపతులు శ్రీ గౌర కృష్ణ గురుదేవులు సమక్షంలో జరిగినటువంటి సభ ఇది. గోమాత యొక్క గొప్పతనాన్ని 2 సార్లు మా వీడియోలలో చెప్పడం జరిగింది. 6 నెలల క్రితం మానవులకు దొరికిన అమృతం అనే శీర్షికతో ఒక వీడియో చేశాను. నెల రోజుల క్రితం ప్రత్యక్ష దైవం గోమాత అనేటువంటి శీర్షికతో ఇంకొక వీడియో చేశాను, మీరు చూడండి. మన పెడన గ్రామంలో గోమాత యొక్క గోశాలను నిర్మించినట్లయితే మహాలక్ష్మి మన గ్రామానికి నడిచి వచ్చినట్లే. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. గోవు మనందరికీ మాత. అందుకే ఏ జంతువుకి ఇవ్వని స్థానాన్ని గోవుకి ఇచ్చారు పెద్దలు. మా గురుదేవులు చెప్తూ ఉంటారు, వ్యాఘ్రమాత అని కానీ సింహమాత అని కానీ అన్నం మనం ఒక్క గోమాత అని అంటాం. ఎందుకంటే అంటే ఆ తల్లి బిడ్డని కన్నాక 9 నెలలో సంవత్సరము పాలిస్తే మరి మనకి జీవితాంతము కాఫీ టీలకి పాలిస్తున్నది గోవు కదండి. కాబట్టి అంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చారు గోవుకి. అంతేకాకుండా గోమాత భూమాత 2 కలిసి ఉన్న కాలంలో సుభిక్షంగా ఉంది దేశం. అంటే వ్యవసాయ విధానంలో మనకి ఆహారం రావాలంటే గోవు మూత్రము, గోవు పంచితము, గోమయంతోనే ఘనజీవామృతం వాటితోనే సాధ్యపడుతుంది. అంటే మనకి వ్యక్తి పాలతో మాత్రమే కాకుండా దాని మలమూత్రాదులు కూడా మనకి అత్యంత విలువైనవి భూసారం పెంచడానికి. అందుకనే ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన పేరు రాజీవ్ దీక్షిత్. ఆయన ఒక నివేదిక సమర్పించాడు అత్యున్నత న్యాయస్థానానికి. గోవుని కనుక ఆర్థిక పరంగా లెక్క వేస్తే అది జన్మించినప్పటి నుంచి అది పరమపదించే వరకు కూడా ఎంతటి విలువైన సారాన్ని మనకు అందిస్తుందో ఒక లెక్క వేసి దాదాపుగా మనకి ఆ అంకెలలో చెబితే కొంత అర్థమవుతుందేమో అని దాదాపుగా 20-25 లక్షల రూపాయల విలువ చేసే సారాన్ని ఒక్క గోవు అందించగలదు. అందుకనే ఈనాడు కూడా సుభాష్ పాలేకర్ అని చెప్పి ఒక గోవు సహాయంతో దాదాపుగా 20-25 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చని ఆయన ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ గోవు మనకి అత్యంతము పవిత్రమైనది, ఉన్నతమైనది. దానిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ సౌకుమార్యం మనలో తగ్గటం వల్ల ఇన్నెన్ని ఉపద్రవాలు మనం 4 ఏళ్ల క్రితం చూసాం. ఒక ప్రణాళికను రచించే కార్యక్రమం. అలా ఎవరు ఏ పని చేయగలరో వాళ్ళంతటా వాళ్ళు చక్కగా మేము ఈ పని కోరుకుంటాం, ఈ పనిని మాకు వదిలిపెట్టండి అని చెప్పి ఒక కుటుంబంలో ఎలాగైతే ఒక మంచి కార్యక్రమం చేయాలంటే చేసుకుంటాము, అలాగా ఈ వ్యవస్థలో కూడా ఎవరికి వారు బాధ్యతలను తీసుకోవడం, ఆ తీసుకున్న బాధ్యతల్ని జీవితానంతరం ఉండే దీక్ష, దానికి మనం
ఎలా ప్రణాళిక వేసుకోవాలి పెద్దలు వాళ్ళందరూ చెప్తారు. ఆ ప్రణాళిక ప్రకారంగా ప్రతిరోజు ధర్మం కోసం మనం ఎంతో కొంత శ్రమ పడాలి. మా గురుదేవుల ఇంకొక బోధ ఏమంటే, హాయిగా నిద్రపోయేటట్టుగా మీరు ఉండండి. అదేంటండి అంటే, రాత్రి పడుకునే ముందు మీరు ఒకటి ఆలోచించుకోండి, గుండెల మీద చేయి వేసుకొని, నేను ఈరోజు ధర్మానికి ఈ పని చేశాను. 24 గంటల్లో 22 గంటలు ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు చేసుకున్నా ఒక 2 గంటలు ధర్మం కోసం కేటాయించుకొని పడుకునే ముందర గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోవాలి. మేము ఈ పని చేశాము, ఈరోజు ధర్మం కోసం మన బాధ్యతలో ఈ పని పూర్తి చేశాము అని హాయిగా నిద్రపోయేటట్టుగా మన దినచర్యను రూపొందించుకోవాలని శ్రీ గురుదేవుల ఆకాంక్ష. గోవులు అంటే వారి ప్రాణం, ఎంత ప్రాణమో చెప్పలేదు. వారి మాట ఏమంటే, గురువుగారు గోవుకి గ్రాసం తీసుకొచ్చామండి, ఒక ట్రక్కు ఎండుగడ్డి అంటే, మాకు మీరు కడుపు నిండా భోజనం పెట్టారని. గోవుకి మీరు గడ్డేస్తే మాకు కడుపు నిండా భోజనం పెట్టారు. కాబట్టి అంతటి ఉన్నతమైన గో మాతలు, గో వంశాలని, అందులో కూడా గోవుల్లో అందరికీ వ్యవసాయ కుటుంబాలు కాబట్టి పరిచయం ఉండే ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. గౌరీపతి గారి పూజ్య గురుదేవుని విషయాలతో సన్మానిస్తున్నాను. ఒక పట్టణంలో ఉన్నటువంటి వారందరూ ఒకే త్రాటిపైకి వచ్చి ఈ గోశాలను ఏర్పాటు చేసుకోవడానికి ముందులందరికీ శుభాభినందనలు. ఇది లేదు, మీరు చూడండి, కావాలంటే ఏ ఒక్క ఆశ్రమమో ఏ ఒక్క వ్యక్తో ఒక కుటుంబమో నిర్వహిస్తుంది. ఇప్పుడు కాకినాడలో చాగంటి గారు ఆయన నిర్వహిస్తున్నారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు రాలేదండి, మన పెడన పట్టణంలోనే అలా ఉంది. అంటే ఇది ఒక అమృతోద్భవ సమయం. దేవదానవులు కలిసి అమృతాన్ని సంపాదించడం సాగర మథనం చేశారు. ఆ నందిని యొక్క బిడ్డే గోమాత. ఈ కలియుగంలో భూలోకంలో మానవులందరూ కూడా అనేక అష్ట కష్టాలతో సతమతమవుతూ ఉంటారు. వారికి తరుణోపాయం ఏంటి స్వామి అని అడిగారు నారదుడు బ్రహ్మలను. అప్పుడు ఆయన చెప్పారు, ఎవరైతే గోసేవ చేసుకుంటూ ఉంటారో వారికి ఎటువంటి కష్టాలు రావు అని చెప్పి ఆయన గోమతీ విద్య అనేది ఒకటి ఇచ్చారు. గోమతీ విద్య ఇది చాలా వేదాల్లోనూ పురాణాల్లోనూ ఉపనిషత్తులోనూ ఉంది. కనుక మా గురువు గారి పర్మిషన్తో నేను మన ఆత్మీయ హిందూ బంధువులందరికీ ఇది విశేషమైన మంత్రంతో కూడినటువంటి గోస్తుతి, దానిని పఠించిన ఇళ్లల్లో, గ్రామాల్లో, దేశాల్లో గో సంతతి అభివృద్ధి చెందుతుంది. మానవుల దుఃఖం సులువుగా తొలగిపోతుంది. ఈ విద్యకి అనేక ఉపనిషత్తుల్లో, పురాణ కథల్లో విశేష ప్రాధాన్యం ఇచ్చారు. ఆవులు బాగా వృద్ధి చెందడానికి ఉపయోగపడేదే గోమతి విద్య. ఇప్పుడు మన కార్యక్రమం కూడా అదే. గోసంతానం వృద్ధి కావటం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే, మనకు స్వచ్ఛమైనటువంటి అమృతమైనటువంటి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మొదలగు స్వచ్ఛమైన విలువైన వస్తువులు లభించి సుఖశాంతులు లభిస్తాయి. దీనిని పఠిస్తే ఐహిక సుఖాలు, దివ్యజ్ఞానం లభిస్తాయి. గోలోక ప్రాప్తి కూడా లభిస్తుంది. విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పిన ఈ గోమతి విద్యని మనందరము ఏకాగ్ర చిత్తంతో అన్య ఆలోచనలు లేకుండా శ్రద్ధగా ఒకసారి మనం పఠించుకుందాం. కీర్తయిష్యామి సర్వ పాప ప్రణాశినీం తాం తుమే వదతో విప్ర శృణుష్వ సుసమాహితః
गावः सुरभयो नित्यं गावो गुग्गुलगन्धिकाः गावः प्रतिष्ठा भूतानां गावः स्वस्थेनं परम् अन्नमेकपदं गावो देवानां हविरुत्तमं पावनं सर्वभूतानां रक्षन्ति च वहन्ति च हविषा मन्त्रभूतेन तर्पयन्त्यमरादिभिः ऋषीणाम् अग्निहोत्रेषु गावो होमे प्रयोजिताः सर्वेषामेव भूतानां गावः शरणमुत्तमम् गावः स्वर्गस्य सोपानं गावो धन्याः सनातनाः नमो गोप्यः श्रीमतीभ्यः सौरभेयीभ्य एव च नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः ब्राह्मणाश्चैव गावश्च कुलमेकं धिरा स्थितम् एकत्र मन्त्रादिष्टं हविरेकत्र संस्थितं देवब्राह्मणगोसाधु साध्वीभिः सततं जगत् दार्यते वै सदा तस्मात् सर्वे पूज्यतमाः सदा यत्र तीर्थे सदा गावः पिबन्ति तृषिता जलम् उत्तरन्ति पथायेन स्थिता तत्र सरस्वती ఎక్కడ గోవులు జలపానం చేస్తాయో అది సర్వతీర్థాల కంటే కూడా శ్రేష్టమైనది. ఇప్పుడు మనం గోశాల పెట్టుకున్నామంటే అక్కడ జలానికి ఆ గోవులకు తాగే జలం ఏర్పాటు చేసినా ఆహారం ఏర్పాటు చేసినా కూడా అదే పెద్ద పుణ్యక్షేత్రం అవుతుంది. అటువంటి పవిత్రమైన కార్యక్రమంలో మన పెడన పట్టణంలోని అన్ని దేవాలయాల కమిటీ సభ్యులు హిందూ బంధువులు ఏకత్రాటిపైకి వచ్చినందుకు మరొక్కసారి శుభాభినందనలు. కుమార్ గారు శ్రీ రామలింగ సహిత చౌడేశ్వరి దేవి ఆలయం బ్రహ్మపురం పృథ్వీ వినోద్ కుమార్ గారు. శ్రీ ముత్యాలమ్మ గుడి తోట నాగరాజు గారు. శ్రీ ఆంజనేయ స్వామి గుడి బస్టాండ్ సెంటర్ జన్ను అజయ్ గారు. శ్రీ ఉమామహేశ్వర భజన మందిరము కొత్తపేట 1వ వార్డు భట్ట చంద్రరావు గారు. శ్రీ విజయ గణపతి మందిరము కొత్తపేట 1వ వార్డు శ్రీ కొసనం శ్రీనివాస్ గారు. శ్రీ విజయ గణపతి మందిరము కొత్తపేట 1వ వార్డు కొసనం శ్రీనివాస్ గారు. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరము బ్రహ్మపురం శ్రీ పింజల రవీంద్ర గారు. బ్రహ్మపురం శ్రీ పేరక శ్రీనివాసరావు గారు. శ్రీ కోమట్ల నరసింహం గారు. శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరం దక్షిణ తెలుగుపాలెం శ్రీ పేరక శ్రీనివాసరావు గారు. నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి భజన మందిరం రామలక్ష్మి వీవర్స్ కాలనీ తారక రాంబాబు గారు. శ్రీ తారక రాంబాబు గారు. శ్రీ పేరక రాంబాబు గారు. శ్రీ మేడక నాగ లక్ష్మణ్ గారు. శ్రీ లక్ష్మీ గణపతి స్వామి భజన మందిరం రామలక్ష్మి వీవర్స్ కాలనీ శ్రీ మేడక నాగలక్ష్మణ్ గారు. శ్రీ భావనార్షి దేవాలయము కొలుకుల వారి వీధి శ్రీ గుడే దుర్గారావు గారు. శ్రీ వరసిద్ధి వినాయక మందిరము మఠం వీధి శ్రీ వాస మల్లికార్జునరావు గారు. శ్రీ పోతుమూడి వెంకన్న గారు. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయము తోటమూల శ్రీ సెలపాటి వెంకటేశ్వరరావు గారు కట్లపల్లి శ్రీ శివనాగేశ్వర స్వామి ఆలయం కట్లపల్లి. శ్రీ వరదా చంద్రశేఖర్ గారు రాజీవ్ నగర్ శ్రీ బాలగణపతి స్వామి ఆలయం. శ్రీ చిన్నం శ్రీను గారు 6వ వార్డు శ్రీ సీతారామాలయం శ్రీ చిన్నం శ్రీను గారు. శ్రీ ఊట్ల చిన్న గారు వీరభద్రపురం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవాలయం. వీరభద్రపురం అభయాంజనేయ స్వామి భజన మందిరం. శ్రీ కోడూరి వెంకటేశ్వరరావు గారు. శ్రీ జక్కుల నాగేశ్వర. శ్రీ బళ్ళ రామచంద్రరావు గారు.
శ్రీ విఘ్నేశ్వర భజన మందిరము, జోగానందరావు కాలనీ. శ్రీ బళ్ళ రామచంద్రరావు గారు, శ్రీ కళాని జ్ఞానేశ్వరరావు గారు, శ్రీ కళాని జ్ఞానేశ్వరరావు గారు, మొగ్గయ్య కాలనీ, శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయం. కోడూరి కృష్ణారావు గారు, శ్రీ కోదండ రామాలయం, గుండాలపల్లి 6వ వార్డు, శ్రీ కోడూరి కృష్ణారావు గారు. శ్రీ చుక్కా నాగరాజు గారు, శ్రీ చుక్కా నాగరాజు గారు, శ్రీ కోదండ రామాలయం, శ్రీ చుక్కా నాగరాజు గారు. శ్రీ పామర్తి పైడేశ్వరరావు గారు, శ్రీ పామర్తి పైడేశ్వర గారు. ఆత్మీయ హిందూ బంధువులందరికీ సవినయ విన్నపము. ప్రతి ఒక్క కమిటీ మెంబర్కు గురువు గారు కండువాతో సత్కరించినప్పుడు చప్పట్లతో మారుమోగండి. కనీసం అది మన ధర్మం. అప్పుడే మనం ఇక్కడ ఉన్నామని తెలుస్తుంది. శ్రీ సిరివేళ్ల నాగేంద్రం గారు, శ్రీ సిరివేళ్ల నాగేంద్రం గారు, శ్రీ రామాలయం, 18వ వార్డు, పాలెం గారు. శ్రీ శ్రీ వీణం ముసలయ్య గారు, శ్రీ వీణం ముసలయ్య గారు, ముక్కు వీర వెంకటేశ్వరరావు గారు, శ్రీ ముక్కు వీర వెంకటేశ్వరరావు గారు, సింగరాయపాలెం పాలకేంద్రం దగ్గర శ్రీ వినాయకుని గుడి దేవస్థానం. బాలాజీ గారు, శ్రీ పడమట బాలాజీ గారు, మట్టా బాలాజీ గారు, శ్రీ మట్టా బాలాజీ గారు, శ్రీ బళ్ళ సాంబశివరావు గారు, శ్రీ బళ్ళ సాంబశివరావు గారు దేవస్థానం. మన పెడన పట్టణంలో ఉన్నటువంటి ఇంకా ఏదైనా దేవాలయ కమిటీ సభ్యులు ఎవరి తరపునైనా వచ్చి ఉన్నా కూడా రావచ్చు వేదిక మీదకి. దయచేసి గురువు శ్రీ భట్ట పైడయ్య గారు, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వాసుదేవ వాసుదేవ వాసుదేవ. పెడన పట్టణ హిందూ సార్ ఓకే రెడీ, అందరూ ఇచ్చారు. శ్రీ భోగేశ్వరరావు గారు, శివశక్తి, శ్రీ భోగేశ్వర గురువు గారు శ్రీ గౌరీకృష్ణ గారు, విద్యార్థి, అంటే ఈయన హెడ్ మాస్టర్ గారు. మధుర గాన సుధానిధి శ్రీ పోపూరి గౌరీనాథ్ బృందం వారిచే రామగాన సుధ వినిపించారు. చాలా అద్భుతంగా ఉన్నది. కాపీరైట్ పడుతుందని ప్రసారం చేయటం లేదు. చాలా అద్భుతంగా గానం చేశారు. ధన్యవాదములు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్న అనేటువంటి భక్త రామదాసు కీర్తన చాలా చక్కగా పాడారు. రికార్డులాగా ఉంది.
కాపీరైట్ పడుతుందేమో అని చెప్పేసి మీకు ప్రసారం చేయట్లేదు. ధన్యవాదములు. వారు శిష్య బృందం కూడా చాలా చక్కగా సహకరించారు. వారికి కూడా ధన్యవాదములు తెలుపుకుంటూ సెలవు. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన పెడన పట్టణంలో గోశాల త్వరితగతిని ఏర్పాటు చేయమని ఆ అగస్తేశ్వర స్వామిని ప్రార్థిద్దాం. జై గోమాత, జై జై గోమాత. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై గోమాతకి జై.